హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది కమర్షియల్ వెహికల్స్ కొనేటప్పుడు రీసేల్ వాల్యూ గురించి ఎక్కువ శాతంలో అయితే ఆలోచిస్తున్నారండి. కమర్షియల్ వెహికల్ కొనేటప్పుడు మీరు ఆలోచించాల్సింది రీసేల్ వాల్యూ గురించి కాదు, ఎవ్రీడే మైలేజ్ గురించి, ప్రతి లీటర్లో మనకి ఎంత మిగులుతుంది అనేటటువంటి విషయం గురించి అయితే ఆలోచించాలి. ఎందుకనేసి అంటే ఆ రోజు మిగిల్చేటటువంటి మైలేజే మనకి బెటర్ ప్రాఫిట్స్ని అయితే అందజేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి మంచి మైలేజ్ ఇచ్చేటటువంటి ఒక కమర్షియల్ ట్రక్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. అదే టాటా ఇంట్రా V50 గోల్డ్. ఫ్రెండ్స్, రీసేల్ వాల్యూ గురించి మనం అంతగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదండి. రీసేల్ వాల్యూ అనేది స్థిరంగా ఉండకపోవచ్చు ఈ వెహికల్ విషయంలో. ఎందుకనేసి అంటే ఏ రోజుకి ఆ రోజు బెనిఫిట్ అనేది మనకి ఈ వెహికల్ అయితే కల్పిస్తూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు మనం పొందుకునేది విన్ అయితే రీసేల్ అనేది బెట్గా తీసుకోవచ్చు. మీకు బెట్ కావాలా, విన్ కావాలా ఆలోచించండి. ప్రతిరోజు లాభాలు వస్తుంటే రీసేల్ గురించి ఎందుకంటే ఆలోచిస్తాం. మైలేజ్ అంటే డే 1 నుంచి మనకు వచ్చే ప్రాఫిట్. అదే రీసేల్ వాల్యూ అంటే 5 సంవత్సరాల తర్వాత మనకు వచ్చే ప్రాఫిట్. సో అది కూడా గ్యారంటీ అయితే లేదు రీసేల్ వాల్యూకి సంబంధించి. సో డే 1 నుంచి ప్రాఫిట్ పొందుతారా, 5 సంవత్సరాల తర్వాత ప్రాఫిట్ కావాలని ఆలోచించుకొని టాటా ఇంట్రా V50 గోల్డ్ని అయితే చూస్ చేసుకోండి.